చంద్రశేఖర్ గారు 2014-19 మధ్య జరిగినటువంటి అనేక అవినీతి కుంభకోణాలకు సంబంధించి కొన్ని కేసులు మీరు అధికారంలో ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. అందులో అనేక కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏవన్గా ఉన్నారు, ప్రధాన నిందితుడిగా ఆయన ఉన్నారు. ఈ కేసులు ఇప్పుడు 6 కేసులు ప్రధానమైన తీసుకుంటే అందులో 4 కేసులు దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. కేజీఎఫ్ సినిమాలు అనుకుంటాను ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పుడేం చేస్తాడు మీ హీరో అని. ఇప్పుడేం చేస్తుంది మీ పార్టీ? మీరు ఇప్పుడు ఏమీ చేయకుండా వదిలేస్తే మీరు అక్రమంగా కేసులు పెట్టినట్టుగా ప్రజల్లోకి ఒక సిగ్నల్ వెళ్తుంది. మీరు లీగల్ ఫైట్ కంటిన్యూ చేస్తారా? అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సూపర్ 6 హామీ ఇచ్చాడు కదా. సూపర్ 6 అంటే ఈ సూపర్ స్కామ్ల యొక్క కేసుల్ని కొట్టించేసుకోవటమే. సూపర్ 6 అంటే ప్రజలకు ఇస్తారనుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు తనకు తనగా ఇచ్చుకుంటున్నాడు. సూపర్ 6లో ఈ 4 కేసులు ఆల్రెడీ ఇచ్చేసినట్టే అంటున్నాడు కదా. ఈ 4 కేసులని కొట్టేసుకున్నట్టే. ఫైబర్ నెట్ అయిపోయింది, లిక్కర్ స్కామ్ అయిపోయింది, అసైన్డ్ అయిపోయింది, ఇసుక అయిపోయింది, అమరావతి మిగిలింది. కానీ ఐటీ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. స్కిల్ కేసులు 2 కేసెస్లో. అమరావతిలో దాదాపు 8,000 కోట్ల రూపాయల ఆ కాంట్రాక్టులకు సంబంధించి తన పిఏ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ఒక షెల్ కంపెనీలని సృష్టించి ఆ షెల్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలు చూడడానికి మనోజ్ పార్థసాని అనేటటువంటి అతన్ని ఆ కంపెనీల వాళ్ళకి అటాచ్ చేసి వినయ్ సంగల్లా, విక్కీ జైన్, మనం బాగా విన్నాం, షాపూర్జీ పల్లంజీ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు ఐటీ శాఖ వారికి ఇచ్చినటువంటి ఆ నివేదికల్లో చంద్రబాబు నాయుడు గారి పిఏ ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చామని చెప్పినట్టుగా చాలా క్లియర్గా సిఐడి వారికి సంబంధించినటువంటి ఆధారాల సేకరణలో ఇవి కూడా ఒక భాగం. ఇప్పుడు సిఐడి అంటే చీఫ్ మినిస్టర్ గారి ఇంటి డిపార్ట్మెంట్గా మారిపోయింది. సిఐడి అంటే అదా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాస్త చీఫ్ మినిస్టర్ ఇంటి డిపార్ట్మెంట్గా మారిపోయింది. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాస్త ఇంటి డిపార్ట్మెంట్గా మారిపోయింది. అంటే సిఐడి యొక్క అర్థాన్నే మార్చిన చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో ఉన్నటువంటి ఆధారాలను చెరిపేలేడా? మీరే చెప్పారు, వాళ్ళ కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చిన సందర్భంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈ కేసుల్లో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. కేసులకు వచ్చినటువంటి నష్టం లేదు కాబట్టి ఆయన కేవలం ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టే ఆ బెయిల్ ఉంచారు, బెయిల్ ఇచ్చారు. ఓకే, మరి ఇమీడియట్గా బెయిల్ రద్దు చేయాల్సినటువంటి బాధ్యత న్యాయశాఖకి లేదా? ఇచ్చినటువంటి బెయిల్స్ని చంద్రబాబు నాయుడు గారి సీఎం అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు బెయిల్స్ రద్దు చేయాలా లేదా? ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ రాష్ట్రంలో 6 అతిపెద్ద స్కాములు చేసి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఎదిగాడు. మనం చూస్తున్నాం, దాదాపు 10,070 ఎకరాలు, 700 ఎకరాలు, 11,000 ఎకరాలు, 4,300 కోట్ల అసైన్డ్ భూముల్ని దాదాపు 1,300 మంది చేతులు మారాయి. 1,300 మందికి, దానిలో కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి వారిని బెదిరించేసి అదొక 760 కోట్లు, దాదాపు 5,000 కోట్ల రూపాయల అసైన్డ్ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని 130 మంది పైచిలుకు వ్యక్తులు బినామీలుగా మారి చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులకి లబ్ధి చేకూర్చేలాగా చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసులు కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సూపర్ 6 సూపర్ స్కామ్ల యొక్క ఈ కేసులు, సూపర్ 6 అంటే ఈ 6 కేసులు. ఈ 6 కేసుల్లో ముద్దాయి ఆయనే, దర్యాప్తు అధికారి ఆయనే, శాసనాలు చేసేటటువంటి అధికారి చంద్రబాబు నాయుడే, తీర్పులు ఇచ్చేటటువంటి అధికారి కూడా చంద్రబాబు నాయుడు గారే. అన్నీ తనకు తానుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ కేసులు తీసేపించుకుంటున్నాడు. ఇది స్పష్టంగా ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. మరి బెయిల్ ఎందుకు నిజంగా ఆయన మీరు ఎందుకు ఆ ఫైట్ చేయట్లేదు? ఖచ్చితంగా చేస్తాం. మరొక మాట కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ అవుతాయి, సందేహమే లేదు. కేసులన్నీ మళ్ళీ ఖచ్చితంగా రీఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా
అసైన్డ్ భూములు ఎవరి సొత్తు అండి? ఎవరి సొత్తు? కడు పేదలకు ఇచ్చేటటువంటి భూమి, కడుపుకి పట్టెడు అన్నం తినడానికి పండించుకోమని ఇచ్చేటటువంటి భూమి. ఆ భూమి పేదలకు కాకుండా పెత్తందారులు కొట్టివేసి దానికి వచ్చేటటువంటి ఆ యొక్క ప్యాకేజీని కొట్టేయడానికి, ఓకే, అమరావతిలో ఇచ్చేటటువంటి ప్యాకేజీని కాజేయడానికే కదా ఈ భూములన్నీ వాళ్ళు కొన్నది. కొనడానికి వాళ్ళు చూపించింది ఏంటి? ప్రభుత్వం డబ్బు ఇవ్వదు, మీ భూములు కానీ మీరు అమ్ముకోకపోతే లేదా మాకు ఇచ్చేయకపోతే ఓకే మీకు డబ్బు ఇవ్వదు, ఉచితంగా మీ భూములు కోల్పోతారు అని భయపెట్టే కదా తీసుకున్నారు. ప్రభుత్వ భూముల్ని సాగు చేసుకునేటటువంటి రైతుల దగ్గర నుంచి కూడా గుంజేసుకున్నారు. ప్రివిలేజ్ ఫీజ్ లిక్కర్కి సంబంధించింది. ఆధారాలు లేవని చెప్పడానికి ఏమన్నా అర్థం ఉందా? బుద్ధి ఉందా కొంచెం అన్నా? ప్రివిలేజ్ ఫీజ్ తీసేయాలి అంటే అది ప్రజలకు ఏమన్నా మంచి చేసేటటువంటి స్కీమా? మందు మీద ప్రివిలేజ్ ఫీజ్, లిక్కర్ మీద ప్రివిలేజ్ ఫీజ్. ఎందుకు పెడతాం ప్రివిలేజ్ ఫీజ్? వాళ్ళు సంపాదిస్తారు కాబట్టి లిక్కర్ వ్యాపారం చేసి ప్రివిలేజ్ ఫీజ్ గవర్నమెంట్కి కట్టాలి. ఆ ఫీజు ద్వారా వచ్చేటటువంటి డబ్బుని పేదలకు ఉపయోగించాలి. ఫీజు తీసేసే అధికారం నీకెవరిచ్చారు? చీకటి జీవోలు ఇచ్చేసి జీవో నంబర్లు 216. ఆ యజమానులు, ఈ మందు షాపులు నడిపే వాళ్ళు యజమానులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రివిలేజ్ ఫీజు తీసేయండి అని ఒక వినతి పత్రం ఇచ్చారు. అయితే తమాషా ఏంటంటే జీవో వస్తుంది కదా దానికి సంబంధించి, వాళ్ళు వినతి పత్రం ఇచ్చిన దానికంటే ముందు రోజుతో వచ్చింది జీవో. కరెక్ట్. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంత పెద్ద స్కామ్ అది, ఎంత పెద్ద స్కామ్ అంటే వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడేసుకొని, వాళ్ళతో లోపాయకారి ఒప్పందాలు చేసుకొని, వాళ్ళ ద్వారా డబ్బుని వెనకేసుకోవచ్చు అనేటటువంటి స్కామ్ కి తెరలేపి ఫీజు లేపేసి. నేనేమడుగుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి పడుతోంది మీరే కదా, ఇప్పుడు మీ పార్టీనే కదా, మీ పార్టీ నాయకులు కదా. ఏంటంటే ఇప్పుడు మద్యం స్కామ్ మీ పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నారు, మీ పార్టీ పైన ఎక్కువ కేసులు వస్తున్నాయి. మీ పార్టీ అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మద్యం కుంభకోణాలు జరిగాయని ఇప్పుడు కేసులు పెడుతున్నారు సార్. మద్యం కుంభకోణాలకు కారణమైందే చంద్రబాబు నాయుడు గారు. 2014-19లో మేము ఉన్నాం అధికారంలో. ఫీజు తీసేసింది ఎవరు? 4,300 పైచీలకు మద్యం షాపులకి, బార్ లైసెన్సులకి అడ్డగోలుగా క్యాబినెట్లో కూడా నిర్ణయాలు జరగకుండా ఈ స్కాములకి తెరలేపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? మేము అందుకే అడుగుతుంది. ఇప్పుడు 1,000,000 మంది 1,000,000 సంతకాలు సేకరించి 1,000,000 మంది గళం ఇప్పుతుంటే ప్రైవేట్ చేస్తున్నటువంటి ఆ యొక్క మెడికల్ కాలేజీని ఆపనటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 మంది వచ్చేసి ఒక పేపర్ ఇస్తే జీవోలు ఎందుకు ఇచ్చాడు? అవును. ఫీజు ఎందుకు తీసేశాడు? కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే అధికారం మీకెవరిచ్చారు? ఆర్థిక శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా? క్యాబినెట్ అనుమతి ఉందా? ఏమీ లేకుండా ఎందుకు ఇచ్చారు? డబ్బు లాక్కోవడానికే కదా, డబ్బు కొట్టేయడానికే కదా. సో ఆధారం లేనిది ఎక్కడ, ఏ స్కీమ్లో లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ యొక్క అలైన్మెంట్ మార్చడం వలన 3 కిలోమీటర్లు దూరం పెంచడం వలన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ భూములు, లింగమనేని రమేష్ గారికి సంబంధించినటువంటి భూములు, అలాగే నారాయణ గారికి సంబంధించినటువంటి భూములకి దగ్గరికి వెళ్ళింది. వాటి వాల్యూస్ పెరిగింది. ఆధారం లేకపోవడం ఏంటి? స్పష్టమైన ఆధారాలతో ఫైబర్ నెట్కి సంబంధించిన దానిలో దొరికిపోయారు. ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఐటీ శాఖ మాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పనిచేస్తుంది ఐటీ శాఖ, సెంట్రల్ గవర్నమెంట్ది. ఐటీ శాఖ నోటీసులు ఇస్తే షాపూర్జీ, పల్లంజీ అధికారులు ఎందుకు చెప్పారండి? దీనిలో చేతులు మారాయి, పిఏ చంద్రబాబు నాయుడు గారి పిఏ ఇవ్వమన్నటువంటి వాళ్ళకి మేము డబ్బు ఇచ్చానని ఎందుకు చెప్పారు? అంటే ఇది ఒక ఆధారం కాదా? ఈ ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్తుంది? రేపు అవినీతి పొలిటీషియన్ అందరికీ ఒక రోల్ మోడల్ అయిపోతారు కదా. ఇంకొకటి, ఇలా మనం కేసులు కొట్టించేసుకోవచ్చు, ఎవడైనా అవినీతి చేసుకుంటాడు. మీరు ఇంకొక చిన్న మాట, మీరు ఇందాక ఇంకొక మాట కూడా మాట్లాడారు. మీ ప్రభుత్వం, మీ పార్టీ ఏం చేస్తుంది అని. ఖచ్చితంగా వీటి మీద పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదో మోడీ గారు కూడా ఏదో చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు. ఆయన దాకా ఎందుకు వెళ్ళింది? వైఎస్ఆర్సీపీ ఫైట్ చేయబట్టే కదా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒకవేళ అది నిజమైతే, మోడీ గారు అన్నది నిజమైతే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత బలంగా పనిచేస్తుంది,
ఈ విధంగా బయట పెట్టబట్టే కదా. నిజానికి మోడీ గారి వరకు వెళ్ళలేదు సార్. ఇక్కడ వీళ్ళు భయపడుతూ రాయించుకున్న వార్త అది. వీళ్ళు ఎంత భయపడ్డారని చెప్పడానికి యాక్చువల్లీ ఒక బీజేపీ సీనియర్ నాయకులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేయట్లేదు. మీరు ఏదో ఒక పార్టీతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఇలా నడిచిపోతే జీవితం చాలన్నట్టున్నారు. సొంతంగా ఎదగడానికి ఏం చేయాలో అది చెయ్యండి అని చెప్పారు. ఈ విషయం బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కాబట్టి దీన్ని బయటకు రానివ్వకుండా సోషల్ మీడియా గురించి ఇంకేదో రాసుకుంటూ నేను మాట్లాడిన విషయం మీకు చెప్తున్నా. నేనేమంటానంటే సార్, ఎవరేం మాట్లాడినా అన్నా అనకపోయినా, అందుకే అనుంటే అన్నాను నేను. అవును, అది నిజమైతే అన్నా. అదే యా, నేనేమంటానంటే వీళ్ళు ఆ ప్రచారం అందుకే చేసుకుంటున్నారు. భయపడ్డారు కాబట్టి ప్రచారం చేసుకుంటున్నారు సోషల్ మీడియా గురించి. తెలుగుదేశం పార్టీ ఈ డబ్బా వాయించుకోవడం అనేది ఇప్పటిది కాదు, మొదటి నుంచి ఉన్నటువంటిదే. చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి పార్టీ వచ్చినప్పటి నుంచి ఉన్నదే. ఈ అసత్యపు ప్రచారాలకి ఈ బ్యాండ్ మేళం వాయించుకునేటటువంటి ఈ బ్యాచ్కి అర్నబ్ గారు మొన్న వాయించినటువంటి బ్యాండ్ మేళం మామూలుగా వాయించలా. మీరు ఆ విషయం చెప్పారు కానీ జాతీయ మీడియా ఇట్లా వేరియేషన్ చూపించి మాత్రం మాట్లాడకండి. చాలా మందికి ఇబ్బందికరంగా మారుతుంది. అర్నబ్ గారు ఆ యొక్క ఆ మీడియా ఛానల్ రిపబ్లిక్ మీడియా దాదాపుగా బీజేపీ పార్టీ యొక్క భావజాలాన్ని సపోర్ట్ చేస్తుంది అనేటటువంటి వాదన కూడా ఉంది. అలాంటి ఛానల్కే వీళ్ళ డబ్బా చూడలేకపోయారు, భరించలేకపోయారు. ఏమయ్యా అసలు ఏ సంబంధం అతనికి? లోకేష్ గారు వార్ రూమ్ పెట్టడం ఏంటి, వార్ రూమ్లో కూర్చోవడం ఏంటి అంటే ఇతనికి ఆ రెస్పాన్సిబిలిటీ కింద కూర్చున్నాడంట. ఇక్కడ యొక్క సంస్థలు అడ్డడుగు స్థాయికి పడిపోతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి ఈ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థల గురించి కూడా డబ్బా కొట్టుకుంటుంటే ఊరుకుంటారా? లాస్ట్గా అతను ఖాళీ సీటు పెట్టి ఒక్క నిమిషం సార్, ఖాళీ సీటు పెట్టి ఈ ఖాళీ సీటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి మేము కేటాయించినటువంటి సీట్ ఇది, దీనిలో వాళ్ళు మాకు సమాధానం చెప్పడానికి రాలేదు, మీరు రాకపోయినా, మీరు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేసినా మీ యొక్క ఇంపాక్ట్ జీరో అనిలా జీరో అని చూపించాడు. అర్నబ్ గారు నేషనల్ మీడియాలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగమైనటువంటి పార్టీ, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ యొక్క ఇంపాక్ట్ జీరో అన్నాడంటే రాష్ట్రంలో ఇంకెన్ని జీరోలు అయ్యారో వీళ్ళు ఒక్కసారి ఆలోచించండి. జాతీయ స్థాయిలో కాదు, రాష్ట్రంలో కూడా స్కీములు. ఈ స్కీములన్నిటిలో స్కాములు, ప్రతి దానిలో కూడా విపరీతమైనటువంటి దోపిడీకి అడ్డంగా నిలబడ్డ పోలీస్ వ్యవస్థ వాళ్ళ అట్టడుగు స్థాయికి పడిపోయింది. నిన్న పిన్నెల్లి గారి విషయంలో కూడా మీరు గమనించుంటారు. సంబంధం లేనటువంటి కేసులో ఎన్నడూ ఆ చనిపోయినటువంటి వ్యక్తుల్ని తను చూడనే లేదంట. వెళ్ళాను, నేను రాత్రికే వెళ్ళిపోయాను. నాకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ నాకు కాల్స్ చేశారు. ఎవరు కనీసం సంఘీభావం మాట్లాడడానికి కూడా ఎవరిని రానివ్వలేదు. చిట్ట చివరికి వాళ్ళ ఇంట్లో పని చేసేటటువంటి పని మనిషిని రానివ్వలా. మేము అక్కడే ఉన్నాం, లోపలే ఉన్నాను నేను. లోపల లాస్ట్కి వెళ్ళింది నలుగురు వెళ్ళగలిగాం. నలుగురికి వెళ్ళగలిగితే మేము లోపలే ఉన్నాం. సిఐఎస్ఐ లోపలికి వచ్చేసి నాకు నోటీస్ ఇవ్వడానికి వస్తాడు. ఏది నేను వచ్చేసిన తర్వాత రాకూడదని నోటీస్ ఇస్తాడంట, ఉండకూడదని నోటీస్ ఇస్తాడంట. ఆ కేసులో సార్ అత్యంత దుర్మార్గం. ఇవాళ మాచర్లలో ఎలా ఉంది పరిస్థితి అంటే, వన్ సైడ్ అయిపోయింది పార్టీ. జనాలందరూ వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులుగా మారిపోయారు. అంటే ఎంత ఒక పిల్లిని కూడా మనం రూమ్లో వేసి కొడితే పులైపోతుంది అంటారు చూడండి. ఈ రాష్ట్రంలో కాదు పిన్నెల్లి గారి గురించి కాదు నేను అనేది, ఒక్క నిమిషం. ఈ రాష్ట్రంలో ప్రజల్ని వీళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులకి ప్రజలు పులులై తిరగబడుతున్నారు. పిన్నెల్లి గారి విషయంలో అయితే చాలా చాలా తప్పండి వాళ్ళు చేసింది. సంబంధం లేనటువంటి కేసులో ఇరికిచ్చేసి వారిని వాళ్ళు జైల్లో పెట్టారు. ఆధారాలు కూడా వాళ్ళు చూపించింది ఏంటో తెలుసా సార్? జైల్లో పెట్టడానికి కారణం ఆధారం ఏంటో తెలుసా? వాళ్ళు చూపించింది, వీళ్ళు ఏదైతే వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్ళారో పోలీసులు పిలిపించారు విచారణకి విచారించినప్పుడు ఏ ప్రశ్నలు వేశారు, ఏ సమాధానాలు చెప్పారు, అవి మారకుండా ఉండడానికి సంతకాలు పెట్టించుకుంటారు కదా. ఆ పేపర్ కాపీ తీసుకెళ్ళి ఆయన కోర్టులో వేస్తే దాన్నే వీళ్ళు దొంగిలించారన్నట్టుగా
డిపార్ట్మెంట్ మేము ఇవ్వలేదు అని అబద్ధం చెప్పి ఆయన మీద ఇవాళ అరెస్ట్ వారెంట్ వచ్చే విధంగా చేశారు.